మనసు గతియింతే మనిషి బ్రతుకింతే అని కదా ఆత్రేయ తన పాటలో మనకు చెప్పింది. మనసు గతియింతే మనిషి బ్రతుకింతే. ఈ మనసు గతి ఎట్లా మారుతుంది? మన సుగతి ఎట్లా మారుతుంది? చాలామంది ఈ రోజుల్లో హేతువాదులు అని అనుకుంటున్న వాళ్ళందరూ కూడాను ఒక ప్రశ్న వేస్తున్నారు. సైన్స్ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలు ఏమిటి అని. సైన్సు ఎక్కడ అభివృద్ధి చెందింది? ఏ విషయంలో అభివృద్ధి చెందింది? ఎంతవరకు అభివృద్ధి చెందింది? ఇది ఒక ప్రశ్న వేసుకుందాం మనం. ఈ ప్రశ్నలో మనకు చాలా సమాధానాలు దొరుకుతాయి. సైన్సు అనేది దేనికి, మనం ఇప్పుడు మాట్లాడుతున్న సైన్సు అనేది దేనికి సంబంధించినది? మూఢనమ్మకాలు అనేటువంటివి దేనికి సంబంధించింది? సైన్సు అనేటువంటిది ఇంద్రియ విషయాలకు సంబంధించినటువంటిది. చూసే చూపు, వినే చెవి, స్పర్శించే చర్మము, ఇట్లా అన్నీ కూడా పంచేంద్రియాలు ఉన్నాయి కదా. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదుల విషయంలో మనిషి కొత్తవి సృష్టించాడు. కొత్త శబ్దాలు, మైకులు, రకరకాల ఆడియో పరికరాలు, చెవుల్లో పెట్టుకొని వినేవి, దూరం నుంచి వినేవి, చిన్న బటన్ సైజులో ఉండేవి, అలానే దృశ్యమాధ్యమాలు, మంచి మంచి టీవీలు, ఇలాగా మనకు శబ్దానికి సంబంధించినటువంటివి, మన రూపానికి సంబంధించినటువంటివి, రసానికి సంబంధించినటువంటివి, అంటే రకరకాల రుచులు, ఎన్ని కాంబినేషన్సో కాంబినేషన్స్ లెక్క పెడితే చాలా ఉంటాయి. రుచులు ఎన్ని అని అడిగితే. కాబట్టి ఇలా మనం బోలెడన్నీ ఉన్నాయి. గంధం, అలానే ఎన్ని రకాల సెంట్లు, స్ప్రేలు, మనిషికి కావలసినటువంటి సౌందర్య సాధనాలు, ఇన్ని రకాలైనటువంటివి కనిపెట్టాడు. ఇవన్నీ దేనికి సంబంధించినవి? మన శరీరాన్ని సుఖంగా ఉంచడం కోసం, లేకపోతే మనం ఏదో కాసేపు టైంపాస్ చేయడం కోసం, టు కిల్ ద బోర్డమ్, ఇట్లాంటివన్నీ పెట్టుకున్నాము. ఇంతకు మించి దాటి వెళ్ళామా? జస్ట్ యూ థింక్. వేగంగా వెళ్ళడానికి రకరకాల సాధనాలు కనుక్కున్నాం, అంటే శరీరాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం, అంతే కదా. అంతరిక్షంలోకి దూసుకుంటూ వెళుతున్నాం అన్నాడు. ఎంత దూసుకుంటూ వెళ్ళినా హబుల్ వాల్యూమ్ మనిషి దాటిపోలేడు. ఇట్స్ ఎ రూల్. హబుల్ వాల్యూమ్ను దాటిపోలేడు. ఆ తర్వాత ఇంకా చాలా ఉంది. అంటే ఏమిటి? మనిషి యొక్క వెళ్ళగలిగిన వాటికి, చెయ్యగలిగిన వాటికి చాలా పరిమితులు ఉన్నాయి. ఇప్పటికి కూడా చాలా పరిమితులు ఉన్నాయి. మనం ఎదుటివాడి మాట, ఎక్కడి నుంచో ఉన్నవాడి, అమెరికాలో మన కింద ఖండంలో ఉన్నవాడి మాట వినగలుగుతున్నాం, వాడి దృశ్యాన్ని చూడగలుగుతున్నాం, కానీ వాడిని స్పర్శించగలుగుతున్నామా? స్పర్శించగలిగినప్పుడు అది అభివృద్ధిలో కొంత భాగం. ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. స్పర్శ ఉందా ఇప్పటిదాకా? లేదు కదా. సో మనం కనుక్కున్నటువంటివన్నీ కూడా, మనం తెలుసుకున్నటువంటివన్నీ కూడా చాలా చిన్నవి. మనం పెద్ద ముందడుగు ఏమీ వేయలేదు. ఇట్స్ ఎ స్మాల్ స్టెప్. మనం వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద నేచర్. వీ హ్యావ్ నాట్ టోటల్లీ అండర్స్టూడ్ ద నేచర్. ఎక్కడక్కడ పరిపూర్ణంగా మనం ప్రకృతిని అర్థం చేసుకున్నాము అని డిక్లేర్ చేయగలమా? ఎవడైనా, ఏ శాస్త్రవేత్త అయినా డిక్లేర్ చేయగలడా? ఈజ్ ఇట్ పాసిబుల్? నో, ఇట్స్ నాట్ పాసిబుల్, అండ్ ఇట్ విల్ నెవర్ బి పాసిబుల్. బికాస్ అతను కనుక్కుంటూ ఉంటే అది ఇంకా చాలా దూరం వెళుతూ ఉంటుంది. విశ్వం ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది, చాలా వేగంతో ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద విషయాలు. కాబట్టి మనం మానవ మేధస్సుకున్నటువంటి పరిమితులు చాలా చిన్నవి. మనం కనుక్కున్నటువంటివి శరీరానికి సంబంధించినటువంటివి. ఈ శరీరానికి సంబంధించిన విషయం మనిషి ఒక మ్యాటర్ అని అనుకొని మాత్రమే, లేదు వాడిలో ఉన్నటువంటి కెమికల్ చేంజెస్ మాత్రమే వాడి ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేస్తాయి అని అనుకొని మాత్రమే మనం మెడిసిన్ని కూడా, సో కాల్డ్ మోడర్న్ మెడిసిన్, నాట్ ఇండియన్ మెడిసిన్, ఆయుర్వేదంలో అది చాలా డిఫరెంట్గా చెప్పారు, దాన్ని డెవలప్ చేస్తున్నారు. మనిషి అనేటువంటిది కొన్ని రసాయనాల సమ్మేళనము అని. సో ఇది అండర్స్టాండింగ్, మోడర్న్ సైన్స్ యొక్క అండర్స్టాండింగ్. మరి మనిషి అంటే ఒక శరీరము, పదార్థము మాత్రమేనా? కాదు కదా. ఉదాహరణకు హాస్పిటల్లో మనకు సంబంధించిన వాళ్ళని ఎవరినో చేర్పించాం. అంతకుముందు డాక్టర్ గారు లోపలికి వెళ్ళారు. ఐఎమ్ ట్రీటింగ్ దట్ పేషెంట్ అని చెప్పి ఆయన పేరుతో పిలుస్తాడు.
గదిలోకి వెళ్ళిన డాక్టర్ గారు బయటికి వచ్చి ప్లీజ్ టేక్ ద డెడ్ బాడీ ఏవే అన్నాడు. అంతకుముందు ఐఎమ్ ట్రీటింగ్ దట్ పేషెంట్ అన్నవాడు తర్వాత డెడ్ బాడీ, అన్నిటికీ ఒకటే మాట. వాడి పేరు అంతకుముందు ఏదైనా ఉండవచ్చు, కానీ ప్రతిదానికి కూడా ప్రతి శరీరానికి కూడా ఒకటే మాట ఏమిటయ్యా అంటే డెడ్ బాడీ. సో ఎందుకయింది అట్లా? అంతకుముందు అన్ని స్పష్టంగా చూసి విన్నటువంటి శరీరము ఒక సెకండ్ తర్వాతనే చూడలేదు, వినలేదు, స్పర్శను గుర్తించలేదు, ఏదీ చేయలేదు. ఎందుకని? మనిషి మ్యాటరే అయితే ఇవన్నీ చేయాలి కదా, కానీ ఎందుకు జరగడం లేదు? సో మనిషి అంటే శరీరము, చైతన్యము, మనస్సు, ఈ మూడిటి యొక్క కూడిక అన్నమాట, ఈ మూడిటి కలయిక. ఇంకా కొంత ఎక్స్టెన్షన్స్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు వేదాంతులు చాలా చెప్పారు. మనకు మామూలుగా సింపుల్ అండర్స్టాండింగ్ కోసం మనిషి అంటే శరీరము, మనస్సు, చైతన్యము అని చెప్పుకుందాం. ఇప్పుడు శరీరానికి సంబంధించినవి, పదార్థానికి సంబంధించినవి మనిషి కనుక్కున్నాడని చెప్పాను కదా. మరి మన మనసుకు సంబంధించినది, మనసు అధోగతి పాలవుతున్నది. కనపడ్డవన్నీ కొంటున్నామంటే అర్థం ఏంటి? మన మనస్సు మీద మనకు నియంత్రణ లేదనే కదా. ఈ సైన్స్ కనుక్కున్నటువంటి విషయాలు, రకరకాల పదార్థాలను కనుక్కుంటున్నాం కదా, ఒకదానితో ఒకటి ఒకదానికంటే మరొకటి అప్డేట్ అవుతున్నది కదా. అప్డేట్ అయినప్పుడు నిన్న కొన్న ఫోన్ కంటే ఇవాళ ఫోన్ లేటెస్ట్ అప్డేట్ అయింది, కెమెరా చాలా గొప్పగా వచ్చింది, ఇది నైట్ విజన్ కెమెరా కూడా ఉంది, ఈవెన్ ఇన్ ద డార్క్నెస్ ఆల్సో యూ కెన్ క్యాప్చర్ ది పిక్చర్స్ అని చెప్పి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. శాంసంగ్ వాళ్ళకు పేటెంట్లు కూడా ఉన్నాయి దాంట్లో. అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు కదా. ఈ అప్డేషన్ వల్ల ఏమవుతుంది? మన మనసును మనం నియంత్రించుకోలేక జస్ట్ ఒక 6 నెలల క్రితం కొన్న ఫోన్నే మళ్ళీ పారేసి మళ్ళీ 1,50,000 2 లక్షలు పెట్టి కొత్త ఫోన్ కొంటున్నాడు మనిషి. వీడికి మనస్సు మీద అదుపు ఉన్నదనే అర్థం. ఇట్లా ప్రతి విషయంలో కూడా అంటే ఈ సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ అన్నీ ఏం చేస్తున్నాయి? మనిషి మనస్సును అదుపు తప్పిస్తున్నాయి. సో మనిషి అంటే శరీరము, మనస్సు అన్నాం కదా. శరీరానికి సంబంధించినటువంటి సుఖాలన్నీ చేస్తున్నాడు, కానీ మనస్సు అదుపు తప్పటం వల్ల మనస్సుకు కలిగేటువంటి సుఖాన్ని కోల్పోతున్నాడు. మనసు అదుపు తప్పటం వల్ల మనసుకు వచ్చేటువంటి సుఖాన్ని, మనసులో ఉండేటువంటి హాయిని మనిషి కోల్పోతున్నాడు. ఆధునిక మానవుడు అంటే ఎవరు అని ఏదైనా ప్రశ్న వేస్తే, మనస్సు అదుపు తప్పి శరీర సుఖాలకు అలవాటు పడి సహజ జీవితాన్ని కోల్పోయిన వాడే ఆధునిక మానవుడు అని చక్కగా నిర్వచించవచ్చు. స్ట్రైట్ ఫార్వర్డ్ డెఫినేషన్. మనిషిలో విశాల దృక్పథం ఏర్పడాలంటే భారతీయ ఋషులు మనకు చాలా చెప్పారు. మనకు ఉపనిషత్తులను అందించారు, భగవద్గీతను అందించారు. వీటిని కొంత అధ్యయనం చేసిన మనస్సు అంటే ఏమిటి, దానిని అదుపులోకి తెచ్చుకోవడం ఎట్లా, దారిలోకి తెచ్చుకోవడం ఎట్లా, కొంతలో కొంత మనం ఏదో యోగుల్లాగా నిస్సంగులలాగా పూర్తిగా చేయలేకపోయినా కొంతలో కొంత మన మనస్సును మనం జాగ్రత్తగా అదుపులోకి తెచ్చుకోవచ్చు. పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఆత్మజ్ఞానంతో అజ్ఞానాన్ని రూపుమాపుకున్న వాళ్ళు సూర్యుడి కాంతి లాంటి తమ జ్ఞానంతో పరబ్రహ్మస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకుంటారు అని. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.